ఈ వాగ్దాన సందేశ కూడికకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. కొంతసేపు నేను దేవుని వాక్యాన్ని మీతో చెప్తాను. తర్వాత ఆశీర్వాదకరంగా మన కుటుంబాలకు మనం తిరిగి వెళ్దాం. ఒకరోజు దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారు, దేవుడు శ్రేష్టమైన భూమిలో వారిని తీసుకొని వచ్చి ఎవరి భయము లేకుండా, ఎవరి బెదిరింపులు లేకుండా వారిని నాటాడు. వారికి కావలసిన ప్రతి ఈవి దేవుడు ఇస్తూ వస్తున్నారు. ఏది కావాలన్నా ప్రభువా నువ్వు మాకు సహాయం చేయవా అంటే ఆకాశం ముందున్న దేవుడు వీరి ప్రార్థనను విని వీరి మూలుగులను చూచి వారికి ఏది అవసరమో, వారికి ఏమి కావాలో ప్రతి అవసరాన్ని వారికి తీరుస్తూ వస్తున్న దినాలండి. వారికి ఏది కావాలన్నా దేవుడు ప్రతి అక్కరను నెరవేరుస్తూ వస్తున్న దినాలు. ఆ దినాలలో దేవుని పేరు పెట్టబడిన ప్రజలు తమ ప్రవర్తన లేకపోతే వారి జీవితపు మనుగడ దేవునికి ఇష్టపూర్వకంగా లేక, దేవుడు చెప్పినది వారు చేయక, దేవుని త్రోవను విడిచి, దేవుని మార్గాన్ని విడిచి వారికి నచ్చిన మార్గాలలో వారు నిలిచిపోయారు కనుక శత్రువులు వీరి మీదకి దండెత్తు వచ్చి వీరిని చల్లా చెదురు చేశారండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎవరికి ఒకరికి సమాధానము లేని స్థితి. ఒకరి మీద ఒకరికి ప్రేమను పంచుదామన్నా ప్రక్కన నిలబడలేని స్థితి. నా భాషలో చెప్పాలి అంటే చెట్టుకొకడు పొట్టుకొకడుగా మార్చబడ్డారు. తల్లి జాడ పిల్లకు లేదన్నట్లుగా, పిల్ల జాడ తల్లికి లేదన్నట్లుగా ఇశ్రాయేలు జీవితపు మనుగడ కొనసాగించబడుతున్న ఆ దినాలు. చుట్టుప్రక్కల ఉన్న శత్రువులందరి ద్వారా ఈ ప్రజలకు కలుగుతున్నది ఏంటి అంటే అవమానం. చుట్టుప్రక్కల ఉన్న ప్రజల ద్వారా ఈ ప్రజలు ఎదుర్కొంటున్నది ఏంటి అంటే ఆవేదన. ఈ శత్రువుల ఎదుట ఈ ప్రజలు నిలబడలేక, శత్రువుల ముంగిట ఈ ప్రజలు నిలిచి ధైర్యముగా మాట్లాడలేక నచ్చిన ప్రాంతాలకు వీరు చల్లా చెదురైపోయారు. ఆ పరిస్థితి ఏ విధంగా మలచబడింది అంటే వీరు కట్టుకున్న, లేకపోతే వీరు నివసిస్తున్న, లేకపోతే వీరు నిలిచి ఉన్న ఆ ప్రాంతంలో నిలిచి తల ఎత్తుకోలేని స్థితిలో దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరినీ దేవాది దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవాది దేవుడు వీరిని గమనిస్తూనే ఉన్నాడు. మరి చూస్తున్నవాడు ఎందుకు సహాయం చేయలేకపోయాడు? చూస్తున్నవాడు ఎందుకు వీరి ప్రక్క నిలబడలేకపోయాడు? చూస్తున్నవాడు ఎందుకు శత్రువుల చేతులోంచి విడిపించలేకపోయాడు? చూస్తున్నవారు ఎందుకు మౌనంగా అలాగే మౌనమైపోయాడు అంటే లేఖనం అంటుందండి, వీరు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టలేకపోయారు. వీరు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పాదాలు పట్టుకోలేకపోయారు. వీరు మొరపెట్టలేదు కనుకనే కనికరము కలిగిన దేవుడు చూస్తూ ఉన్నాడు. కరుణించాలనుకున్నాడు, కటాక్షం చూపెట్టాలనుకున్నాడు, వారి ఆపదల మధ్య నుంచి విడుదల కలగచేయాలి అనుకున్నాడు. మరి ఎందుకు విడుదల కలగచేయలేకపోయాడంటే వీరు అడగట్లేదు. వీరు ప్రభు పాదాలు పట్టుకొని ఈ సమయంలో నీ సహాయము మాకు కావాలి అని వేడుకోలేకపోయారు. చూస్తూ ఉన్నారు, నా దగ్గరికి రాకపోతారా, నా సన్నిధిలో చేరి వేడుకోకపోతారా, నేను వీరికి సహాయం చేయకపోతానా అన్నట్లుగా యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నారు. అంతలో ఈ ప్రజలకు ఏం కలిగిందో తెలియదు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ఒక ప్రక్క దైవ సేవకుడు మొరపెడుతున్నారు, మరొక ప్రక్క ఇశ్రాయేలీయులు మొరపెడుతున్నారు. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తుంటే ఆకాశం పొందిన దేవుడు వీరిని చూచాడు, వీరి ప్రార్థన విన్నాడు. విన్న మరుక్షణమేనండి, ఇక ఆలస్యం చేయలేదు ఆయన. ఇక ఆలస్యము చేయకుండా విన్న మరుక్షణమే ఆకాశం నుండి భూమి మీదకి వాక్కును పంపుతూ ఉన్నాడు. ఆకాశం నుండి భూమి ఎద్దకు వాక్కును పంపి దైవ సేవకుడితో చెప్తున్నారు, చూడు, ఇప్పటి వరకు ఈ క్షణము వరకు ఈ ప్రజలు
అన్య జనుల వలన అవమానం చూస్తూ వస్తున్నారు కదా, అన్య జనుల వలన అవమానపరచబడుతున్నారు కదా, అన్య జనులు వీరిని హేళన చేస్తూ వస్తున్నారు కదా, అన్య జనులు పెడుతున్న బాధను చూడలేక, అన్య జనులు పెడుతున్న కష్టమును అనుభవించలేక వీరి బ్రతుకులో నెమ్మదిని కోల్పోయారు కదా, నేను చెప్తున్నాను విను అని దైవ సేవకుడుకు దేవుడు ప్రత్యక్షమై దైవ సేవకుడితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. నేను రోషమును పూనుకుంటున్నాను, నేను నా ప్రజల నిమిత్తం రోషాన్ని పూనుకున్నా, నేను నా ప్రజలను విడిచిపెట్టకుండా, నేను నా ప్రజలకు దూరము కాకుండా నేను రోషము గలవాడనై, నేను రోషము పూనుకొని నేనే మాట ఇస్తున్నాను, నేనే ఆ ప్రజలతో ఒక వాగ్దానము చేస్తున్నాను. చూడు, నువ్వు వెళ్ళి ఆ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పు అన్నారు. ఈ దైవ సేవకుడు దేవుని యొద్ద నిలిచి ఏం చెప్పాలి అని అడుగుతుంటే దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. చుట్టూ ఉన్న అన్య జనులు ఇప్పటి వరకు అవమానపరుస్తున్నారు కదా, చుట్టూ ఉన్న అన్యజనులు ఇప్పటి వరకు హేళన చేస్తూ ఉన్నారు కదా, ఇక మీదట ఈ అన్యజనుల వలన నా ప్రజలకి అవమానము కలగకుండా నేను ప్రమాణము చేయబోతూ ఉన్నాను. అన్య జనుల ద్వారా అవమానం ఇక జరగదు, అన్య జనుల ద్వారా నా ప్రజలు అవమానపరచబడరు, అన్య జనుల ద్వారా నా ప్రజలకు ఆవేదన కలగదు, అన్య జనుల ద్వారా నా ప్రజలు వేదన పడకుండా బాధపడకుండా నేనే రోషమును పూనుకొని, నేనే రోషము గల దేవుడిగా ప్రత్యక్షమై మాట ఇస్తూ ఉన్నాను. నిశ్చయముగా నేనే నా ప్రజలతో ప్రమాణము చేస్తూ ఉన్నాను అని ఆ ప్రజలను గూర్చి ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారండి. చుట్టూ ఉన్న అన్యజనుల ద్వారా ఈ ప్రజలకి ఏం కలగదు, అవమానము కలగకుండా నేనేం చేస్తున్నాను, ఒక ప్రమాణం, ఒక నిబంధన, ఒక ఒడంబడిక నేను చేస్తున్నాను, నేను మాట ఇస్తున్నాను, ఇది ఖచ్చితంగా చేసి తీరుతాను అని ఆ ప్రజలతో మాట ఇస్తున్నారు. ఇప్పుడు ఆ మాట మనం చదువుదాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 6వ వాక్యం 7వ వాక్యం చదువుతారు. పర్వతములతోనూ కొండలతోనూ తెలియచెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు అన్యజనుల వలన అవమానము నొందితిరి గనుక నేను రోషముతోనూ కోపంతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. సెలవిచ్చినది ఏమనగా, మీ చుట్టూ ఉన్న అన్యజనులు ఇప్పటి వరకు మిమ్మల్ని అవమానపరుస్తున్నారు, ఇక మీదట అన్యజనులందరూ అవమానము నొందేటట్లుగా నేను చేయబోతున్నానని వారితో ఒక ప్రమాణము చేస్తున్నారు. నేనే ప్రమాణము చేయుచున్నాను. ఇక తలెత్తునను చూడండి, క్లుప్తంగా నేను చెప్తాను. ఈ మాసం దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను ప్రమాణము చేయుచున్నాను, నేను ప్రమాణము చేయుచున్నాను. ఇక తలెత్తునను చూడండి, నేను చెప్తాను. ఈ శత్రువులందరూ ఈ ప్రజలను అవమానపరుస్తుంటే దేవాది దేవుడు చూచి ఊరుకోకుండా ఇప్పుడు వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. చూడు, మిమ్మల్ని అవమానపరిచిన వారందరూ, మిమ్మల్ని బాధించిన వారందరూ, మిమ్మల్ని కన్నీరు కార్చేటట్లుగా చేసిన వారందరూ ఇక మీదట ఏం చూడబోతున్నారంటే, వారే అవమానము చూడబోతున్నారని నేను మీ పక్షము నిలిచి నేను మీకు మాట ఇస్తూ ఉన్నాను, ప్రమాణం చేస్తున్నాను అని ఆ రోజు వారితో చెప్పాడు. ఈ ఏప్రిల్ 1వ తేదీ ఈ రాత్రి కూడి వచ్చిన మనందరితో నా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న వాగ్దానం ఏంటి అంటే, 3 మాసాలు ఒకవేళ ఎక్కడెక్కడ నీవు అవమానపరచబడుతూ వచ్చావో, ఈ 3 మాసాలు ఎక్కడెక్కడ ఆవేదన చెందుతూ వచ్చావో, ఈ 3 మాసాలు ఎక్కడెక్కడ అవమానము కలిగి కన్నీరు కారుస్తూ వచ్చావో,
నాకు తెలియదండి. అవమానపరచబడుతున్న మీకు తెలుసు కదా, ఆవేదనను అనుభవిస్తున్న మీకు తెలుసు కదా, కన్నీరు కారుస్తున్న మీకు తెలుసు కదా. మీ పరిస్థితిని అంతటిని చూచిన దేవుడు ఈ మాసములో మీతో చెప్తున్నారు, ఇక మీదట మీకు అవమానము కలగకుండా నేనే ప్రమాణము చేయబోతూ ఉన్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు మీ పక్షమున నిలిచి ఉండబోతూ ఉన్నారు. మాట ఇస్తూ ఉన్నారు, ఈ మాసములో ఎక్కడ ఎప్పుడు మీరు అవమానపరచబడకుండా, ఆవేదనను చూడకుండా నా ప్రభు మీతో ప్రమాణము చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రే మీతో మాట ఇచ్చి దాన్ని నెరవేర్చబోతూ ఉన్నారు. ఈ దినము మొదలుకొని 1వ తేదీ ఈ రాత్రి మొదలుకొని ఈ మాసమంతా కూడా నా ప్రభు నీ పక్షమున నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నీ పక్షమున నిలబడిన నా ప్రభువు నీతో మాట ఇచ్చి ఆ మాటను అక్షరాలుగా ఈ మాసములో నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు. ఓ సేవకుడుగా నిండు మనసుతో కోరుకుంటున్నానండి, ఈ మాసములో అవమానము నీ ఎదుట నిలబడకుండా, ఈ మాసములో కన్నీరు నీ ఎదుట నిలబడకుండా, ఈ మాసములో ఆవేదన నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు దాన్ని సద్దును భూమిగా మార్చబోతూ ఉన్నాడు. నీ ఎదుట నిలబడకుండా దాన్ని కొట్టివేయబోతూ ఉన్నారు. కొట్టివేస్తాను అని ప్రమాణము చేస్తూ ఉన్నారు. ఆ ప్రమాణమును అక్షరాలుగా మీ కుటుంబాల పట్ల నా దేవుడు స్థిరపరచునుగాక. అందుకే దేవాతి దేవుడు అంటారు, నేనే ఏం చేస్తున్నాను చెప్పండి, నేనే ఏం చేస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. ఓ మాట చెప్పనా, లోకంలో చాలామంది చాలా ప్రమాణాలు చేస్తారండి. చేయరా? కట్టుకునే పెళ్ళి అయ్యేటప్పుడు భర్తలు ప్రమాణాలు చేస్తారు, భార్యలు ప్రమాణాలు చేస్తారు. మరి చేసిన ప్రమాణాన్ని అంతవరకు నిలబెడుతున్నారా? అంటే మానవుని ప్రమాణం ఎలా ఉంటుంది అంటే అంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. మానవుని ప్రమాణం అంతవరకు నిలబడదు, నిలబడబోదు కూడా. ఎందుకంటే మానవుడెవరు? మాట మార్చేవాడు. మానవుడెవరు? మాటలో నిలబడలేనివాడు. మానవుని జీవితపు మనుగడ అది. లోకంలో చాలామంది చాలా ప్రమాణాలు చేస్తారు, కానీ అంతవరకు చేసి చూపెడతారా? ఏంటండి మాట్లాడరే? చూపెడతారా? మానవుని నైజం అది. మరి దేవుని నైజం అది కాదు కదా. దేవుడు ఒక్కసారి మాట ఇస్తే, దేవుడు ఒక్కసారి ప్రమాణము చేస్తే, దేవుడు ఒక వ్యక్తితో ఒక్కసారి నిబంధన చేస్తే అది నెరవేర్చకుండా మానడు. అందుకే భక్తుడు అంటాడు, కీర్తనకారుడు అంటారు, ఆయన ప్రమాణము చేస్తే ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదంటండి. ఆయన ఒక్కసారి ప్రమాణము చేస్తే దాన్ని చేసి ముగిస్తాడట. చదువుతారన్నమాట 110వ కీర్తన 4వ చరణం. అదిగో యెహోవా ప్రమాణం చేసి ఉన్నారు, ఆయన చెప్పండి, ఆయన మాట తప్పని దేవుడట. ఇక తలెత్తి నన్ను చూడండి, మన దేవుడు ఎవరు? మానవుడు కాదు. మానవుడైతే 2 నాలుకలు కలిగిన వ్యక్తిగా మారుతాడు. మానవుడైతే 2 రకాలుగా ప్రవర్తిస్తాడు. మన దేవుడు ఎవరు? మానవుడు కాదు. మానవుడిని సృష్టించిన సృష్టికర్త. మానవుడు అనుకో ఇక్కడ ఒక మాట మాట్లాడుతాడు, అక్కడికి వెళ్తే అక్కడ ఒక మాట మాట్లాడుతాడు. మానవుడు అనుకో నచ్చిన వ్యక్తితో ఒకలాగా మాట్లాడుతాడు, నచ్చని వ్యక్తితో మరొకలాగా మాట్లాడుతాడు. అది మానవుని నైజం. మరి దేవునిది అది కాదు కదా. భక్తుడు అంటారు, ఒక్కసారి దేవుడు మాట ఇస్తే, ఒక్కసారి దేవుడు ప్రమాణము చేస్తే ఆయన ఎవరట? మాట తప్పని దేవుడు. అందుకే ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఈ 3 మాసాలు ఎలా బ్రతుకుతూ వచ్చావో, ఎలా జీవితపు మనుగడను ముందుకు తీసుకుంటూ వచ్చావో నాకు తెలియదండి. ఈ మాసంలో నా ప్రభు మీ అందరితో ప్రమాణం చేస్తున్నారు,
ఆయన మాట తప్పకుండా దాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆయన మాట తప్పకుండా ఆయన చేసి ముగించబోతూ ఉన్నారు. ఈ మాసంలో ఏది నువ్వు చూడాలనుకుంటున్నావు, ఎక్కడికి గమ్యము చేరాలనుకుంటున్నావు, ఏ కార్యము నువ్వు అనుభవించాలని కోరుకుంటున్నావు, ఎక్కడ అవమానపరచబడుతున్నావో అక్కడ ఘనతను చూడాలని ఆశపడుతూ ఉన్నావు, నా ప్రభు మాట ఇస్తున్నాడు, నా ప్రభు ప్రమాణము చేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. నేను ప్రకటించే యేసుక్రీస్తు మీ అందరితో మాట ఇస్తూ ఉన్నాడు. దానిని ఆయన నెరవేర్చబోతూ ఉన్నారు, నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈ రాత్రి నువ్వు ఏది కోరుకుంటావో, దేని నిమిత్తం ఆశపడతావో దానిని నెరవేర్చి ఈ మాసములో నీ ముంగిట నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. నీవు దానిని చూచి ఆనందకరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నావు, దానిని చూచి సంతోషకరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నావు. అలాంటి అద్భుతమైన కార్యం నా ప్రభు మీ కుటుంబాల పట్ల చేసి ముగించునుగాక. ఆయన ప్రమాణము చేస్తే మాట తప్పకుండా ఏం చేస్తాడు దానిని అందుకే లేఖనములో కూడా మరొక చోట చక్కని మాట రాయబడిందండి. మన పితరుడైన అబ్రహామును గురించి ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. మీరు తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. సాక్షాత్తుగా దేవుడు అంటారు, నేను అబ్రహామును పిలిచాను. నేను అబ్రహామును పిలిచిన ఆనాడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాను. అబ్రహాము పిలిచిన ఆనాడు అబ్రహాముకు ఒక మాట ఇచ్చాను. ఏమని మాట ఇచ్చావయ్యా అంటే, ఇదిగో నీ సంతతిలో నుండి భూజనులందరినీ నేను, నీ సంతతిలో నుండి భూజనులందరినీ నేనేం చేస్తాను, ఆశీర్వదిస్తానని ప్రమాణము చేశా. ఇప్పుడు నేను అనే మాట, ప్రమాణము చేసిన వాడు అద్భుతమైన కార్యం చేశాడా లేదా? గట్టిగా చెప్పు, చేశాడా లేదా? ప్రమాణం చేశాడు. అబ్రహాముతో ప్రమాణం చేసి, అందుకే లేఖనం కూడా రాశారు. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వాక్యం. భూలోకములో జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడనే ప్రమాణం చేశా. చాలు, మీరు తలెత్తి నన్ను చూడండి. సాక్షాత్తుగా ప్రభు అంటారు, నా తోడు అని ప్రమాణము నీతో చేశా. ఏమని చేశా? భూ నివాసులందరూ నీ సంతతిలో నుండి ఆశీర్వదించబడతారు. అంటే ఒక్క మాటలో చెప్తున్నాను వినండి, నీ ద్వారా నీ సంతతిని నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను అని ప్రమాణం చేశా. ఇప్పుడు నేనంటాను, ప్రమాణము చేసిన వాడు అతనిని ఆశీర్వదించాడా లేదా? మాట తప్పాడా? మాట్లాడండి. మాట తప్పాడా? మరి మాట తప్పకుండా నెరవేర్చాడు కదా. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, మరి మనతో చేసిన దేవుడు మన పట్ల ఎందుకు నెరవేర్చాడు? అబ్రహాముతోనే నెరవేర్చేది, ఇశ్రాయేలు వారితోనే నెరవేర్చేది, మరి మనతో ఎందుకు నెరవేర్చాడు? మన పట్ల ఎందుకు కార్యము చేసి ముగించాడు? ఒక సేవకుడిగా చెప్తున్నాను, గడిచిన దినాలు జరగలేదేమో, గడిచిన మాసాలు జరగలేదేమో, నిశ్చయముగా ఒక సేవకుడు మనసారా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ మొదటి తేదీ నుండి మీ అందరితో నా దేవుడు ప్రమాణము చేస్తూ ఉన్నారు. ఈ దినము నుండి మాట తప్పకుండా నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాను. మాట తప్పకుండా నేను మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాను. మాట తప్పకుండా నేను మిమ్మల్ని అనేకుల ఎదుట ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాను. ఎక్కడే కానీ ఎప్పుడే కానీ నేను ఇచ్చిన మాట నెరవేర్చబడకుండా ఇక ఆగదు. దాన్ని ఏం చేయబోతూ ఉన్నాను? నేను నెరవేర్చబోతూ ఉన్నాను. దానిని మనమందరం ఈ మాసంలో చూడబోతూ ఉన్నాం. ఎవరు మాట ఇచ్చింది? ఎవరు? సృష్టికి ఆధారమైన వాడు. మాట ఇచ్చింది ఎవరు? నిన్ను నిర్మించిన నిర్మాణకుడు. మాట ఇచ్చింది ఎవరు? సర్వలోకమును నోటి మాట చేత కలగ చేసిన ఏకైక దేవుడు ఈ రాత్రి మీ అందరితో మాట ఇస్తున్నారు. ఏమని మాట ఇస్తున్నారంటే, మీ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ అవమానపరచబడినట్లుగా నేను మిమ్మల్ని అందరిని ఏం చేయబోతున్నాను?
ఆశీర్వదించబోతూ ఉన్నాను అని మాట ఇస్తున్నారు. నిశ్చయముగా కోరుకుంటున్నాను, మీ చుట్టుప్రక్కల ఉన్నవారందరూ, మిమ్మల్ని అవమానపరిచిన వారందరూ ఈ మాసములో అవమానపరచబడబోతూ ఉన్నారు. ఎవరు? మీరు కాదు. మిమ్మల్ని అవమానపరుస్తూ వచ్చాడే ఆ శత్రువులందరూ ఏమవుతున్నారు? అవమానము చూడబోతూ ఉన్నారు. మీరేం చూడబోతూ ఉన్నారు? చెప్పండి. మీరేం చూడబోతున్నారు? ఆశీర్వాదం చూడబోతూ ఉన్నారు. అలాంటి కార్యం నా ప్రభు చేసి ముగించునుగాక. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నారు, నేను ప్రమాణము చేయుచున్నాను అన్నాడు. మరి ఏమని మనతో ఆయన ప్రమాణం చేస్తున్నారు? మొదటి మాట యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా ఇలాగున ప్రమాణము చేస్తున్నారు, నిశ్చయముగా నీ ధాన్యము నీ శత్రువులకు ఆహారముగా ఇక మీదట ఇవ్వను. నీవు కష్టపడి సంపాదించుకున్న నీ ద్రాక్షారసము అనే మాట కంటే నీవు కష్టపడి సమకూర్చుకున్న నీ సంతోషాన్ని ఇక అన్యజనులు దానిని లాక్కుకొనరు. ఇక తలెత్తినాను చూడండి, నేను క్లుప్తంగా చెప్తాను. దేవుని పేరు పెట్టబడిన ప్రజలతో దేవాది దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరు కష్టపడి సమకూర్చుకున్న ఆహారం ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? శత్రువుల చేతుల్లోనికి వెళ్ళింది. మీరు కష్టపడి సమకూర్చుకున్న ద్రాక్షరసం ఎవరు అనుభవిస్తున్నారు? శత్రువులు అనుభవిస్తున్నారు. పడుతున్న ప్రయాస, కష్టపడుతున్నావు, చెమటను కార్చి ప్రయాసపడి కష్టపడుతున్నావు. మరి ఇవంతా ఎవడు అనుభవిస్తున్నారు అంటే శత్రువులు అనుభవిస్తున్నారు. శత్రువులు ఆనందకరంగా సాగి వెళుతున్నారు. మరి నీవు దుఃఖముతోనే నీ జీవితపు మనుగడ ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నావు. నీవు పడిన ఆ ప్రయాసకి ప్రతిఫలం ఏమైనా చూస్తున్నావా అంటే ప్రతిఫలం చూడలేకపోతున్నావు. నీవు కష్టపడిన ఆ కష్టానికి ఏమైనా ఆనందాన్ని అనుభవించగలుగుతున్నావు అంటే ఆనందం అనుభవించలేకపోతున్నావు. వీటన్నిటికీ కారణం ఏంటంటే నీ మీద ఒక బలవంతుడు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు ఆ బలవంతుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను బలహీనపరచి నీకు కలిగిన సమస్తమును దోచుకొని నీ కష్టార్జితమును వాడు అనుభవిస్తూ నిన్ను చూచి ఆనందపడుతూ ఉన్నాడు, నిన్ను చూచి నవ్వుకుంటున్నాడు. ఎందుకని? నువ్వు ఏడుస్తున్నావు కదా, నీవు కన్నీరు కారుస్తున్నావు కదా, నువ్వు వేదన పడుతున్నావు కదా. ఇప్పుడు శత్రువుకి ఏం కలుగుతుంది? ఆనందం. శత్రువుకి ఏం కలుగుతుంది? నవ్వులాట. శత్రువు ఎలా ఉన్నాడు? నిన్ను చూచి ఏ విధంగా మారుతున్నాడంటే నవ్వులాటగా, అదొక హేళనతో కూడిన మాటగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే వీరి దేవుడు వీరికి ఏం చేశారు, వీరి దేవుడు వీరి పక్షమును ఏ కార్యం జరిగించారు, వీరివన్నీ మనం అనుభవిస్తున్నాం కదా, వీరిని చిత్రవదన చేస్తున్నాం కదా అని శత్రువు ఆనందపడుతూ ఉన్నాడు. ఆ పరిస్థితిని చూచిన దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. నా పేరు పెట్టబడిన ప్రజలారా, ఇప్పటి వరకు శత్రువు మీ మీద కన్నెర చేశాడు. ఇప్పటి వరకు శత్రువు మీ కష్టార్జితాన్ని లాగి పడవేశాడు. ఇప్పటి వరకు శత్రువు మీ సంతోషాన్ని దోచుకొని మీరు దుఃఖపడుతూ ఉంటే, మీరు కన్నీరు కారుస్తుంటే ఒక ప్రక్క నిలచి ఆనందపడుతున్నారు కదా. ఇక మీదట అలాంటి అనుభవాలు మీ గుడారాలలో కనపడకుండా, అలాంటి అనుభవాలు మీ కుటుంబాలలో కనపడకుండా, అలాంటి అనుభవాలు మీ వ్యక్తిగత జీవితాల్లో కనపడకుండా నేను ఏం చేయబోతూ ఉన్నానంటే ఏ శత్రువైతే నీ ధాన్యమును లాక్కున్నాడో,
ఏ శత్రువైతే నీ ఆహారమును దోచుకున్నాడో, ఏ శత్రువైతే నీ ద్రాక్ష రసమును అనుభవిస్తూ వచ్చాడో, ఇక మీదట నేను వాడి చేతులకు అప్పగించకుండా, వాడు దానిని అనుభవించకుండా, శత్రువుల చేతిలో నుండి మీ ఆహారము నేను మరలా మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను. శత్రువుల చేతిలో నుంచి ఆ సంతోషాన్ని నేను మరలా తిరిగి మీ కుటుంబాలకు దయచేయబోతూ ఉన్నాను. ఏ శత్రువుని ముంగిట నిలబడకుండా నేను అద్భుతం చేయబోతూ ఉన్నానని నేనే ప్రమాణము చేస్తూ ఉన్నాను. ప్రమాణము చేసిన దేవుడు ఈ 4వ మాసములో నీ పట్ల కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. నీ పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు శాపము చూస్తున్న సహోదరి సహోదరుడు, ఇప్పటి వరకు కుటుంబములో దరిద్రతను చూస్తున్న సహోదరి సహోదరుడు, ఇక మీదట ఆ శాపం నీ గుడారములో లేకుండా నా దేవుడు శాపమును రద్దు చేయబోతూ ఉన్నాడు. నీ ధాన్యమునిక మీదట నీవే అనుభవించబోతూ ఉన్నావు. నీ ఆహారమును నువ్వే భుజించబోతూ ఉన్నావు. నీ సంతోషం నీ ఇంటిలో నిలిచి ఉండబోతూ ఉంది. నీ సంతోషాన్ని పాడు చేస్తున్న ప్రతి చీకటి శక్తులను నా దేవుడు తరిమివేయబోతూ ఉన్నాడు. నా దేవుని సంతోషం నీ గుడారంలో నిలిచి ఉండబోతూ ఉంది. నీ హృదయంలో నిలిచి ఉండబోతూ ఉంది. అసమాధానమును కలగ చేస్తూ ఉన్న ప్రతి చీకటి శక్తులకు నా దేవుడు విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. అసమాధానం తొలగిపోతూ ఉంది. నీ గుడారములో సంతోషాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ దుఃఖమునకు కారణమైన ఏ శత్రువు నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు మీ అందరితో ప్రమాణము చేస్తూ ఉన్నాడు. చేసిన ఆయన మీ గుడారాల పట్ల నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఇక కంగారు పడవలసిన అక్కరలేదు. ఇది జరుగుతాదో జరగదో, ఇది చూస్తానో చూడలేనో, ఇది అనుభవించలేనని కంగారు పడవలసిన అక్కర్లేదు. మాట ఇచ్చినదిలో మాట తప్పని వాడు, ప్రమాణము చేసిన దేవుడు, సృష్టికి ఆధారమైన వాడు, ప్రపంచములో దేవుడు అనుటకు అర్హత కలిగిన దేవుడు ఆ యేసు ఈ రాత్రి మీ అందరితో మాట ఇస్తున్నాడు. నేనే ప్రమాణం చేస్తున్నా. ఏమని నీ కష్టం నీ శత్రువు ఇక మీదట అనుభవించడు. నీ ప్రయాస నీ శత్రువు ఇక మీదట దోచుకోకుండా నేను మీతో ప్రమాణం చేసి శత్రువుల చేతుల్లో నుండి మరల దాన్ని తీసి మీ చేతులకు నేను అప్పగించబోతూ ఉన్నాను. లేఖనంలో కూడా చక్కని మాట రాయబడింది. ఇదే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు బబులోను ప్రాంతంలో ఉన్నారు. వీరి పరిస్థితి అంతా ఏ విధంగా మారిపోయింది అంటే కష్టకాలంలోనికి వెళ్ళారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే పడిన ప్రయాస శత్రువు తినేసాడంటండి. వీరి శ్రేష్టమైన పదార్థాలు, వీరు శ్రేష్టంగా సంపాదించుకున్న ప్రతి ఒక దీవెన, ఒక ఆశీర్వాదం ఇప్పుడు శత్రువు ఏం చేశాడు తెలుసా? అన్నిటిని లాక్కొని మింగేశాడు. వాడి కడుపును నింపుకున్నారు, వీరినేమో పారేశాడు దూరంగా. వీళ్ళందరూ వెళ్ళి బ్రతిమలాడుతూ ఉన్నారు, అయ్యా మేము కష్టపడిన దానికైనా ప్రతిఫలం ఇవ్వండి. మా కుటుంబం అంతా అల్లలాడిపోతుంది ఆకలితో, మా కుటుంబం అంతా కన్నీళ్ళ మధ్యలో నిలిచిపోయింది, మీరు అన్ని దోచేసుకుంటే ఎట్లా అని అడిగారు. అడిగితే వీరిని చిత్రవదన చేశారు. ఇదంతా దేవాతి దేవుడు చూసి వారితో ఒక మాట అంటున్నారు, చూడండి, బబులోను దేశానికి ఒక దినం రాబోతుంది. బబులోను దేశమునకు మిమ్మల్ని అవమానపరచి మీ కష్టార్జితాన్ని దోచుకొని శత్రువు కడుపు నింపుకున్న ఆ ప్రజలకి ఒక దినం రాబోతుంది. ఇంకా కొంతసేపటికి, అక్కడ రాయబడిన మాట అండి, ఇక కొంతసేపటికి నేను బబులోను పట్ల ఒక అద్భుతమైన కార్యం చేయబోతూ ఉన్నాను. మీరందరూ దాన్ని చూడబోతున్నారు. నేను చేసే కార్యమును మీరు చూడబోతూ ఉన్నారు. ఇంకా కొంతసేపటికి ఏం చేయబోతున్నాను అంటే, మీ శత్రువు దోచుకొని, మీ శత్రువు లాగు వేసుకొని, మీ శత్రువు అనుభవించాడే, కడుపు నింపుకున్నాడే, ఆ ఆహారాన్ని మొత్తాన్ని నేను తీసి మరల మీ చేతులకు నేను ఇవ్వబోతున్నాను అని వారితో ఒక మాట చెప్పారు. చదువుతారన్నమాట. ఇర్మీయా ప్రవచన గ్రంథం
51వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదువుతారు. మిమ్మల్ని మృంగివేశాడు, మా శ్రేష్టమైన పదార్థాలన్నీ నింపుకొని మమ్మల్ని పారవేసి ఉన్నారు. ఈ ప్రజలందరితో దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే, మమ్మల్ని మొగ్గు చేశారు, మమ్మల్ని మృంగివేశారు, మా శ్రేష్ఠ పదార్థాలు తీసుకొని పొట్ట నింపుకున్నారు. మరి మా పరిస్థితి ఏంటి అని ఈ ప్రజలు దేవుణ్ణి అడిగారు. ఈ ప్రజలందరినీ ఉద్దేశించి ఉద్దేశపూర్వకంగా ఏం చెప్తున్నారంటే, ఇంకా కొంతసేపటికి నా పేరు పెట్టబడిన ప్రజలారా, ఇప్పటి వరకు మిమ్మల్ని చిత్రవదన చేసి, ఇప్పటి వరకు మిమ్మల్ని గాయపరచి, ఇప్పటి వరకు మీ రక్తాన్ని ఒలికించారు కదా, ఇప్పటి వరకు మీ శ్రమను చూస్తూ వచ్చారు కదా, ఇప్పటి వరకు మీ ఏడుపును చూచుచూ ఆనందపడుతూ వచ్చారు కదా, వారందరి గురించి నేను మీతో మాట ఇస్తున్నా. ఇంకా కొంతసేపటికి ఏ శత్రువు మీ ఎదుట నిలబడకుండా, ఏ శత్రువు మీ కష్టార్జితాన్ని అనుభవించాడో వాడి చేతిలో నుండి నేను వాటన్నిటినీ మరలా మీ చేతులకు నేను అప్పగించబోతూ ఉన్నాను. ఏది శత్రువుల చేతిలో నేను ఉంచను, ప్రతి కష్టమును నేను మీ చేతులకు అప్పగిస్తున్నాను అని దేవుడు మరలా వారి చేతులకు అప్పగించినట్లుగా లేఖనములో గ్రంథస్థం చేయబడిందండి. ఇప్పుడు నేను మీతో ఒక మాట చెప్పాలనుకున్నాను. శత్రువులందరూ ఏం చేశారు? శ్రేష్ఠ పదార్థాలు తీసుకున్నారు, వారి ధాన్యమును తీసుకున్నారు, వారి గుడారాలను సంతోషాన్ని తీసివేశారు. వారి గుడారాల ఉంటుందా ఉండదా? చెప్పరేంటండి? ఇప్పుడు ఇంట్లో ఒక నలుగురు ఉన్నారండి. ఆ నలుగురిలో ఒక వ్యక్తిని తీసేశారనుకో, ఆ ఇంట్లో ఆనందకరంగా ఉంటుందా, దుఃఖముతో ఉంటుందా? మాట్లాడేంటండి? అంటే శత్రువు పన్నాగమంతా ఏంటి? ఎట్లాగైనా ఆ గుడారంలో నేను దుఃఖాన్ని మిగిల్చాలని లాక్కున్నాడు. వారి సంతోషాన్ని శత్రువు లాగేశాడు. ఇప్పుడు ఈ ప్రజలను చూసి దేవాతి దేవుడు అంటారు, మీరేం కలవరపడవలసిన అక్కర్లేదు. ఇంకా కొంతసేపటికి నేను మీ పట్ల నవనూతనమైన కార్యము చేసి పోగొట్టుకున్న ఆ నవ్వును మరల మీ గుడారాలు నేను నిలబెట్టబోతూ ఉన్నాను. పోగొట్టుకున్న ఆహారాన్ని మరల నేను మీ గుడారాలు నిలబెడతాను అని మాట ఇచ్చి వారి మధ్యలో ఏం చేసిన, మరలా పోగొట్టుకున్నవన్నీ తీసుకుని వచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఇశ్రాయేలు నోటి నిండా నవ్వు కలిగింది. మీరు ఇంటికి వెళ్ళి ఆ అధ్యాయం అంతా చదువుకోండి, చక్కని వ్యాఖ్యానం మనకు దొరుకుతుంది. దాంట్లో చక్కని ఆనందాన్ని అనుభవించారు. ఇదిగా ఈ రాత్రి ఓ సేవకుడిని నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజమే, గడిచిన 3 మాసాలు నీకు కలిగినది ఏమైనా నీవు అనుభవించకుండా ఒకవేళ శత్రువు పన్నాగాలు పని నీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా, నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదం కంటికి కనబడకుండా ఒకవేళ శత్రువు దూరం చేస్తూ వచ్చాడేమో, శత్రువు దూరపరుస్తూ వచ్చాడేమో, నాకు తెలియదండి. ఈ 4వ మాసం ఈ మొదటి తేదీ ఒక సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. 3 మాసాలు చూడనిది, 3 మాసాలు అనుభవించనిది, 3 మాసాలు పడినది ఏదైనా ఈ 4వ మాసంలో నువ్వు చూడకుండా, నీవు అనుభవించకుండా, నీవు ఆ బాధ పడకుండా నా దేవుడు నీ పట్ల నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఇంకా కొంతసేపటికి నీవు అద్భుతం చూడబోతూ ఉన్నావు. ఇక కొంతసేపటికి సూచక క్రియ జరిగించబోతూ ఉన్నాడు. నీవు దానిని చూడబోతూ ఉన్నావు. పోగొట్టుకున్న సంతోషం, పోగొట్టుకున్న ఆనందం, పోగొట్టుకున్న శ్రేష్టమైన ఈవులను మరలా నా దేవుడు ఈ మాసంలో నీకు దయచేయబోతూ ఉన్నాడు. నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు, నీ చేతులు పెట్టబోతూ ఉన్నాడు. ఏ శత్రువు నీ ముంగిట నిలబడకుండా నా దేవుడు తీసివేసి పోగొట్టుకున్న ప్రతిదీ
నా దేవుడు నీ చేతులకు అప్పగించి నీ గుడారములో ధాన్యమనే ఆహారాన్ని సమృద్ధిగా ఉంచి ద్రాక్షారసం అనే సంతోషాన్ని నిత్యము నీ గుడారంలో నిలిచి ఉన్నట్లుగా నా దేవుడు ఈ మాసంలో మీ అందరితో ప్రమాణం చేస్తున్నారు. ఏమన్నా తెలుసా? నిశ్చయముగా నేను నీ ఇంట్లో సమృద్ధిని ఉంచబోతూ ఉన్నాను, నీ ఇంట్లో సంతోషాన్ని ఉంచబోతూ ఉన్నాను అని ఈ మాసంలో నా దేవుడు ప్రమాణం చేస్తున్నారు. అలాంటి సమృద్ధితో, అలాంటి సంతోషముతో మీరు సాగి వెళ్ళబోతూ ఉన్నారు. సాగి వెళ్ళబోతున్నారు. ఇక ఎక్కడ ఆగరు. ఆగకుండా ఆయన మీతో ప్రమాణం చేస్తూ నేను ఇస్తాను. దేనిని? మనిషి ఎవడు ఇవ్వలేడండి. ఎవడని ఇవ్వగలడా? మనిషి మనసంతా ఏంటంటే ఎట్టాగా నేను తొక్కాలి. ఎవరిని తొక్కాలి చెప్పరేంటి? ఓ మాట చెప్పనా? ఒక్కసారి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడం ప్రారంభిస్తే, ఒక్కసారి దేవుడు ఒక వ్యక్తిని సంతోషకరంగా నిలబెట్టడం ప్రారంభిస్తే ప్రపంచంలో ఆపేదానికి ఎవడి తరం కాదు. లేఖనంలో రాయబడింది. యాకోబు లాబానుతో ఒక మాట అంటాడు, మామా, ఓ మామా, ఇదిగో నువ్వు నన్ను నాకు కలిగిన ఆశీర్వాదాన్ని పాడు చేయాలని వచ్చావు. నేను ఏదో నా దేవుని చేత నేను ఆశీర్వదించబడి దేవుడిచ్చిన ఆ నిబంధన, ఆ మాట ప్రకారం నేను నడిపించబడుతూ వెళుతున్నాను. ఏదో దేవుడు నాకు కలిగిన ఆశీర్వాదం చేత పట్టుకొని పిల్లలు, పాపళ్ళు, మనవాళ్ళు అందరిని తీసుకొని వెళ్ళిపోతున్నా అనుకో. కానీ నువ్వేం చేయదలిచావు? నా సంతోషాన్ని నాశనం చేయాలనుకున్నావు, నాకు కలిగిన దానిని పాడు చేయాలనుకున్నావు. కానీ గడిచిన రాత్రి నువ్వు నా యొద్దకు బయలుదేరాలి అనుకున్నావు కదా, ఆ రాత్రి నా దేవుడు నిన్ను గద్దించాడు. యాకోబు శ్రేష్టమైన మాట చెప్తున్నారు. అబ్రహాము, ఇస్సాకు దేవుడు నాకు తోడై ఉండి నన్ను విస్తరింపచేశాడు, నన్ను సమృద్ధితో నింపాడు, నాకు ఆనందాన్ని, సంతోషాన్ని కలగచేశాడు. దాన్ని నువ్వు పాడు చేయుటకు బయలుదేరవని తలంచావే, ఆ రాత్రే దేవుడు నిన్నేం చేశాడు? గద్దించాడంట. ఆ రోజు రాత్రి నేను చెప్తున్నా వినండి. ఆ రోజు రాత్రి లాబాను బయలుదేరదాం అనుకుని ఉదయాన్నే లేచి అయ్యగారు గాఢ నిద్రలోనికి వెళ్ళాడు. బాగా మాస్టర్ ప్లాన్ గీశాడు, భలే స్కెచ్ చేశాడు. ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కొంటే ఎలా దొరుకుతాడు, ఎలా నేను ఇతనికి దుఃఖాన్ని మిగిల్చాలి అని బాగా స్కెచ్ చేసి రాత్రంతా పడుకున్నాడు. ఆ రాత్రి ఇతని ఆలోచన ఎవరు ఎరిగారు? దేవుడు ఎరిగారు. దేవుడు ఎరిగి తిన్నగా అతని యొద్దకు వచ్చి అతను అంటున్న లాబాను, ఉదయం లేచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు నాయన అన్నాడు. అంతలో లాబాను అంటాడు, నేను యాకోబును కలవాలనుకున్నాను అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? వెళ్ళు, మంచిదే, నీ కూతురులను చూసుకో, నీ మనవళ్ళను చూసుకో, ఇబ్బంది లేదు. కానీ యాకోబుతో కానీ మంచి కానీ చెడు కానీ మాట్లాడావా నరాలు తీస్తానన్నాడు. అంతే, అప్పటికప్పుడే మాట మార్చేసుకున్నాడు. అయ్యా నేను ఏమనను, వెళ్ళి చూసి వచ్చేస్తానన్నాడు. అంటే అతని మనసులో ఉన్నది ఏంటి? నాశనం చేయాలని. కానీ దేవుడు ఏం చేశాడు? చెప్పరేంటి? ఎందుకన్నాడు ఆ మాట అంటే, వారి నాన్నతో వాళ్ళ తాతతో ప్రమాణం చేశాడు దేవుడు, నీ సంతతి ద్వారా లోకాన్ని నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. భూలోక నివాసులందరూ, ఈ భూమి మీద నరములాడుతున్న ప్రతి నరుడు నీ సంతతిలో నుంచి రాబోతూ ఉన్నారు అని మాట ఇచ్చాడు, ప్రమాణం చేశాడు. ఒకవేళ ఇప్పుడు యాకోబుడు అడ్డుకున్నాడు అనుకో, యాకోబుని హతమార్చాడు అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? దేవుని ప్రమాణం నిరర్థకం అవుతుంది. అందుకని దేవుడు గద్దించాడు, మంచి మాట్లాడవద్దు, చెడు మాట్లాడవద్దు. నేను అతనిని ఆశీర్వదించాను, అతను ఏ విధంగా అయితే నేను ఆశీర్వదించానో అలాగే అతడు వెళ్ళిపోవాలి తన దేశానికి అన్నాడు. మారు మాట మాట్లాడదు. ఆ మాట ఇప్పుడు యాకోబు అంటాడు, నా దేవుడు గడిచిన రాత్రిని ఏం చేశాడు? గద్దించాడు. గనకనే నా కష్టం నీ చేతుల్లో పడనివ్వలా, నా ప్రయాస
కొట్టివేయకుండా నిన్ను అడ్డగించాడు. నాకు కలిగిన సంతోషం నువ్వు పాడు చేయకుండా ఆయన అడ్డుగా నిలబడ్డాడు అని యాకోబు లాబానుతో అంటాడు. నిజంగా చెప్తున్నాను, ఆ రోజు యాకోబు లాబానుతో చెప్పినట్టుగా కాదండి, నిశ్చయముగా ఈ మాసములో ఆ మాట మీ అందరి నోట వచ్చేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. కొట్టు, గట్టిగానే కొట్టు. ఈ మాసంలో నా దేవుడు అలాంటి అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఇక మీదట నీ సంతోషం నీ కుటుంబములో నుండి ఏ శత్రువు దూరపరచకుండా నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. 1వ తేదీ నుండి నోటి నిండా నవ్వు కలగబోతూ ఉంది, మనస్సు నిండా ఆనందం కలగబోతూ ఉంది. నీ చేతి నిండా నా దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచబోతూ ఉన్నాడు. ఎక్కడ నిలబడినా, ఏ చోట నిలబడినా ఆనందంతో గంతులు వేయబోతూ ఉన్నావు, సంతోషంతో సాగి వెళ్ళబోతూ ఉన్నావు. దుఃఖము నిట్టూర్పులను నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. 3 మాసాలు చూచిన దుఃఖం, 3 మాసాలు చూచిన కన్నీరు, 3 మాసాలు పడిన వేదన ఈ 4వ మాసంలో నీవు పడకుండా, నీ మీద మోపబడకుండా, నీ కుటుంబంలో నిలబడకుండా నా దేవుడు దాన్ని తీసివేయబోతూ ఉన్నారు. ఈరోజు విశ్వసించండి, ఈరోజు నా దేవుని మీద నమ్మకం ఉంచుకోండి, ఈరోజు నా దేవుని మీద మీరు ఆధారపడి చూడండి. ఈ మాసములోనే నీవు అద్భుతం చూడబోతూ ఉన్నావు. ఈ మాసములోనే ఒక కార్యం నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఈ మాసములోనే నీవు ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా సాగి వెళ్ళినట్లుగా నా ప్రభు నీ పక్షమున నిలిచి ఆయన ఇచ్చిన ఆ మాట నీ ఎడల నెరవేర్చునుగాక, నీ ఎడల జరిగించునుగాక. అందుకే దేవాతి దేవుడు అంటారు, ఇదిగో నేను ఇక ధాన్యమును నీ శత్రువుల చేతుల్లోనికి వెళ్ళనివ్వను. ఈ ద్రాక్షారసము నీ శత్రువులు ఇక మీదట అనుభవించకుండా నీవు, నీ కుటుంబం, నీవు, నీ పిల్లలు అనుభవించేటట్లుగా నేను ఏం చేయబోతున్నా ప్రమాణం, నేను ప్రమాణం చేయబోతున్నా. మనసారా కోరుకుంటున్నానండి, ఇలాంటి ఆశీర్వాదాలతో నా దేవుడు మీ గుడారాలను నింపునుగాక. ఇలాంటి ఆశీర్వాదాలతో మీ గుడారాలను నా దేవుడు నింపునుగాక. ఇలాంటి దీవెనలతో నా ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. అందుకే ఆ రోజు ఇశ్రాయేలుతో చెప్పారు, చూడు చుట్టుప్రక్కల ఉన్న అన్యజనులందరూ ఏమవుతారు, అవమానము నొందుదురు అని నేను ప్రమాణము చేయుచున్నాను అన్నాడు. ఏమని ప్రమాణం చేశారు? ఇక మీదట నీ ఆహారం, నీ ద్రాక్షరసం శత్రువుల చేతులోనికి వెళ్లకుండా మరలా నేను నీ చేతులకు అప్పగిస్తానని ప్రమాణం చేస్తున్నారు. చేసినప్పుడు దాన్ని నెరవేర్చాడా లేదా? నెరవేర్చి తీరాడు. ఈ మాసములో అలాంటి కార్యం మీ గుడారాల పట్ల జరుగునుగాక. మరొక మాట, ఆయన మనతో ఏమని ప్రమాణం చేస్తున్నారు? ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 5వ వాక్యం. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇక తలెత్తున్నాడు చూడండి, నేను చెప్తాను. ఆయన ఏమని ప్రమాణం చేస్తున్నారు అంటే, ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. నాయకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ ఉద్దేశించి ఆ ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. చూడండి, మీరు వెళ్ళబోతున్న దేశం ఆశ మాషతో కూడినది కాదు. ఆ దేశం ఏ దేశం అంటే వాగ్దానము చేయబడిన దేశం. మీ పితరులతో, ఎవరితో? అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో నేను ప్రమాణము చేశా. అబ్రహాం, నీలో నుంచి వస్తున్న నీ సంతతిని నేను ఆ దేశములోనికి తీసుకుని వెళతానని చెప్పా. అబ్రహాము దినాలు గతించిపోయాయి.
మరలా ఇస్సాకుతో ఏం చేశా? ఇస్సాకు, మీ నాన్నతో చేసిన అదే వాగ్దానం మరలా నీతో కూడా చెప్తున్నా. నీ సంతతిని నేను ఎక్కడికి తీసుకుని వెళ్తా? వాగ్దాన భూములకు తీసుకుని వెళ్తా. ఇస్సాకు దినాలు గతించిపోయాయి. ఇప్పుడు ఎవరి దినాలు? యాకోబు దినాలు. యాకోబుతో కూడా అదే ప్రమాణం చేశాడండి. యాకోబు, మీ తాతకు మాట ఇచ్చా. యాకోబు, మీ నాన్నకు మాట ఇచ్చా. ఇప్పుడు నీకు కూడా మాట ఇస్తున్నాను. మీ సంతతిని వాగ్దానము చేయబడిన దేశములోనికి తీసుకొని వెళతాను అని మీ పితరులకు మాట ఇచ్చాడు దేవుడు. మాట ఇచ్చిన తరువాత మిమ్మల్ని ఐగుప్తు దేశముల నుంచి విడిపించి వాగ్దాన దేశములోనికి తీసుకొని వస్తున్నారు. ఇదిగో కనుచూపు మేరలో ఉంది. ఏంటిది? వాగ్దాన దేశం కనుచూపు మేరలోనే ఉంది. ఇక మరి కొన్ని రోజులలో మీరు ఆ దేశములు అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఆ దేశమును మీరు స్వాధీనపరుచుకోబోతూ ఉన్నారు. కానీ ఏంటంటే ఆ దేశంలో ఉన్న వ్యక్తులు ఎలాంటి వారో తెలుసా? ఉన్నత దేహులట. వారి ఎదుట మీరు నిలబడేదానికి మీ శక్తి చాలదు. వారు ఎలా ఉన్నారు అంటే పర్వతములాగా నిలిచి ఉన్నారు ఆ దేశంలో. ఒకవేళ మీరు వాళ్ళ ఎదుటికి వెళ్ళి నిలబడినా వారి మీద మీకేం కలగదు? జయం కలగదు. కనుక ఏం చేశాడంటే మొదట మీ పితరులతో ప్రమాణము చేసినట్లుగా మీ ఎదుట ఈ శత్రువులు నిలిచి ఉన్నారు కదా, మీ పితరులతో ప్రమాణము చేసినట్లుగా మీ ముంగిట ఈ ప్రజలు నిలిచి ఉన్నారు కదా, ఈ ప్రజలు నిలబడకుండా, మీ ఎదుట నిలబడి మిమ్మల్ని భయపెట్టకుండా, మీ ఎదుట నిలబడి మిమ్మల్ని హతము చేయకుండా మీకు ముందుగా ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? వారి యొద్దకు వచ్చాడు. వారితో పోరాడి ఎలా పోరాడాడు? ఎలా మీకు ముందుగా వచ్చాడు? దహించు అగ్నిగా ఆయన మీకు ముందుగా వచ్చాడు. దహించే అగ్నిగా మీకు ముందుగా వచ్చి మీ ఎదుట నిలబడ్డారే శత్రువులు, మిమ్మల్ని భయపెట్టాలి అని తలంచారే శత్రువులు. ఇప్పుడు వారిని అందరినీ ఆ దేశంలో లేకుండా ఏం చేశాడు ఆయన? వెళ్ళగొట్టి ఇప్పుడు ఆ దేశాన్ని మీకు ఏం చేయబోతున్నాడు? కట్టబెట్టబోతూ ఉన్నారు. ఆ దేశాన్ని మీకు స్వాస్థ్యముగా దయచేయబోతూ ఉన్నారు. మళ్ళీ మీరు అనుకుంటారేమో, ఎవరు అనుకుంటారు? వీళ్ళు అనుకుంటారు, మామూలు కాదు కదా, నా శక్తి వలన కలిగింది, నా బలము వలన కలిగింది, నేను నీతిమంతులను కనుక నా నీతి వలన ఈ దేశాన్ని నా దేవుడు ఇచ్చారు. రాయబడిన మాటలు చెప్తున్నానండి. అక్కడ రాయబడిన అవే. మోసే అంటాడు, బాబు ఈ దేశంలో మీరు అడుగు పెట్టారంటే ఇది మీ బలము కాదు, ఇది మీ యథార్థత కాదు, ఇది మీకు కలిగిన, ఇది మీ శక్తి వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు. ఎవరి వలన కలిగింది? ఎవరి వలన కలిగింది? ఇది మీ శక్తి వలన కలిగినది కాదు. మీ పితరులకు మాట ఇచ్చాడు. అర్థమైందా? ఆ మాట నెరవేర్చడానికి మీకు ముందుగా వచ్చాడు. శత్రువులందరినీ ఏం చేశాడు ఆయన? మాట్లాడండి. శత్రువులందరినీ ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. మీ మార్గాన్ని ఆయన సరళం చేశాడు. మీ మార్గాలను ఏం చేశాడు? అడ్డు ఆటంకాలు లేకుండా మీకు ముందుగా వచ్చి మీరు శ్రేష్టమైన చోట నిలబడినట్లుగా మీ ఎదుట ఏ శత్రువు నిలబడకుండా తరిమి వేశాడు. ఇప్పుడు ఆనందకరంగా మీరు ఆ దేశంలోనికి వెళ్ళవచ్చు అని చెప్పాడు. ఇప్పుడు ఇంత స్టోరీ నేను ఎందుకు చెప్పానంటే, నిజమే, గడిచిన 3 మాసాలు మన బ్రతుకుల్లో ఆత్మ సంబంధంగా కావచ్చు, లేకపోతే కుటుంబ పరంగా కావచ్చు, ఏ శ్రమలు ప్రాకారముగా నిలబడ్డాయో, ఏ ఆటంకాలు ప్రాకారముగా నిలబడ్డాయో, ఏ ఆవేదనలు ప్రాకారముగా నిలబడి నిన్ను భయపెడుతూ వచ్చాయో, నువ్వు నన్ను ఎలా దాటగలవు అన్నాయేమో, నువ్వు ఎలా నా మీద జయము చూడగలవు అన్నాయేమో, నువ్వు ఎలా నన్ను దాటుకొని వెళ్ళగలవు, నీ జీవితం ఇంతే
అని భయపెడుతూ వచ్చాయేమో నాకు తెలియదు. శ్రమలు కావచ్చు, ఆవేదనలు కావచ్చు, లేకపోతే ఒక మాట చెప్పాలంటే నీకు నచ్చిన వారు కావచ్చు, మెచ్చిన వారు కావచ్చు, ఉన్నవారు కావచ్చు, ఊరు వాడ ఏదైనా కావచ్చు, ఏవి అడ్డుగా నిలబడి, ఏవి నీకు ఆటంకంగా నిలబడి ఒకవేళ నేను కలవర పెడుతూ వచ్చాయో నాకు తెలియదండి. ఈ 4వ మాసంలో ప్రవచనాత్మకముగా ఒక సేవకుడిగా చెబుతూ ఉన్నాను, ఇక మీదట ఏ ప్రాకారాలు, ఏ ఆటంకాలు, ఏ అవంతరాలు, ఏ శ్రమలు, ఏ వేదనలు, ఏ కన్నీరు 4వ మాసంలో మీ ఎదుట నిలబడకుండా నా దేవుడు దాన్ని వెళ్ళగొట్టబోతూ ఉన్నారు, వెళ్ళగొట్టబోతూ ఉన్నారు, వెళ్ళగొట్టబోతూ ఉన్నారు. నీకు మార్గం సరళం చేయబోతూ ఉన్నారు, సరళము చేయబోతూ ఉన్నారు. సరళమైన చోట నువ్వు నిలిచి ఉండబోతూ ఉన్నావు. ఏ ప్రతికూలతలు నీ కుటుంబంలో కనబడకుండా నా దేవుడు వాటన్నిటిని అణచివేయబోతూ ఉన్నారు. ఏ శత్రువు ఆలోచన, ఏ శత్రువు ఉద్దేశాలు మీ గుడారాల మీద జరగకుండా నా దేవుడు వాటిని వెళ్ళగొట్టబోతూ ఉన్నారు. ఈ రాత్రి నీవు ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, 3 మాసాలు ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చా, ఈ 3 మాసాలు ఎంత కష్టం అనుభవిస్తున్నానంటే అంత కష్టం అనుభవిస్తున్నానయ్యా. ఒకసారి నా కష్టాన్ని చూడకపోయావా, నా ఎదుట నిలబడి భయపెడుతున్న వాటిని చూడకపోయావా అని ఈ రాత్రి మీరు అడిగి చూడండి. నిశ్చయముగా ప్రమాణము చేసిన దేవుడే, మాట ఇచ్చిన దేవుడే దాన్ని ఏం చేయబోతున్నారో తెలుసా? నెరవేర్చి మీ శత్రువులందరినీ మీ ఎదుట నుండి ఆయన ఏం చేయబోతూ ఉన్నారు? ఏం చేయబోతున్నారు? ఎందుకని వెళ్ళగొట్టబోతున్నాడంటే మన పితరులైన అబ్రహాముకు, ఇస్సాకుకు మాట ఇచ్చాడు, ప్రమాణం చేశాడు. దానిని బట్టి ఇప్పుడు శత్రువులందరినీ ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ఏ ఒక్కరు లేకుండా అందరినీ వెళ్ళగొట్టారంట. ఇప్పుడు వీళ్ళందరూ ఎలా వెళ్ళారు ఆ దేశంలోనికి? ఎలా వెళ్ళారు? ఇక ఏ భయం లేదు, ఏ శత్రువు బెదిరింపులు కూడా లేవు. నీ అంతు చూస్తాను అనేవాడు లేడు అక్కడ. నువ్వు ఎలా ఉంటావో చూస్తాను అనేవాడు లేడు అక్కడ. నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తాను అనేవాడు లేడు ఇక్కడ. అక్కడ ప్రశాంతతే కలిగింది. ఈ ప్రజలు ఆనందకరంగా, సంతోషకరంగా ఆ వాగ్దానము చెప్పిన దేశంలో స్థిరపరచబడి ఆనందకరంగా సాగి వెళ్ళారు. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను కూడా మీ అందరితో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఇలాంటి అనుభవాలలో నీ కుటుంబం సాగి వెళుతుందేమో, దూషణతో కూడిన మాటలు నువ్వు వింటున్నావేమో, దూషణతో కూడిన మాటలు నీ ఎదుట నిలబడి నిన్ను కలవర పెడుతున్నాయేమో. ఓ మాట చెప్పనా? అషూరు రాజు అక్కడ ఉన్నాడు. ఆ అషూరు రాజు దేవుని ప్రజలను పరిపాలన చేస్తున్న రాజుకి కొన్ని మాటలు పంపాడు. ఆ మాటలన్నీ ఎలా ఉన్నాయి తెలుసా? దూషణతో కూడినవి. దూషించే మాటలు. ఇదిగో, అన్ని దేశాల మీద నేను జయం పొందా, అన్ని దేశస్తుల దేవుళ్ళు నా చేతుల్లో నుంచి విడిపించలేకపోయారు. మరి నీ దేవుడు నీ దేశమును నా చేతుల్లో నుంచి విడిపిస్తాడా? ఎంత దూషణ మాట తెలుసండి. ఓ మాట చెప్పనా? మన దేవుడు ఎవరు? ఏంటి? మాట్లాడని వ్యక్తి ఏం కాదు కదా. మన దేవుడు ఎవరు? చూడకుండా ఉండని దేవుడు కాదు కదా. మన దేవుడు ఎవరు? నడవకుండా ఉండే దేవుడు కాదు కదా. మన దేవుడు ఎవరు? చేతులు ముడుచుకొని కూర్చుండే దేవుడు కాదు కదా. మన దేవుడు ఎవరు? ఒకటి అంటున్నాడు ఆ రాజు, చూడు, నేను ఆరాధించే దేవుడు నీ చేతుల పడనివ్వడు. నీవు ఎంత దూషించినా నీ దూషణ మాటలకు నేను చెప్పు గట్టిగా భయపడను. ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు శక్తి కలిగిన వాడు, నేను ఆరాధించే దేవుడు రోషము కలిగిన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు ఎవరు? చేతకాని వాడు కానే కాదు. రే పిచ్చోడా, నీ చేతుల్లో ఎందుకు పడనిస్తారా అన్నాడు. ఎంత దూషణతో కూడిన మాట మాట్లాడు, అంత దూషణలతో కూడిన మాటలు నేననే మాట. నిలబడ్డా? చెప్పరేంటండి? దూషించిన వాడు నిలబడ్డా? పారిపోయాడు. ఇంకా మనం చెప్పుకుంటూ వెళితే గొల్యాతుని గురించి కూడా మనం చదివితే రోజు ఉదయం సాయంత్రం వచ్చి దూషిస్తున్నాడంట. ఉదయం సాయంత్రం వచ్చి దూషిస్తున్నాడు, దూషణతో కూడిన మాట చెప్తున్నాడు. కానీ ఆ
ప్రజలు భయపడుతున్నప్పటికీ దావీదు భయపడ్డా? ఒకటే అన్నాడు, రే పిచ్చోడా, నా దేవుడు నేను నా చేతులకి అప్పగించబోతున్నాడు. ఇక దూషణలు వినపడ్డాయా? కనుమరుగైపోయాయి. ఇప్పుడు నేను అనే మాట ఒక్కటే మనసులో పెట్టుకోండి, లేకపోతే రాసి పెట్టుకోండి. 3 మాసాలు దూషిస్తూ వచ్చాడే, 3 మాసాలు అవమానపరుస్తూ వచ్చాడే, 3 మాసాలు నీ మీద నిందలు మోపుతూ వచ్చాడే, 3 మాసాలు శ్రమను కలగచేస్తూ, నీ హృదయ వేదనను కలగచేస్తూ, నీ హృదయంలో కన్నీరు కార్చేటట్లుగా, నీ హృదయంలో వేదన కలిగేటట్లుగా ఒక్కదానివే వంటకు నిలిచి కన్నీరు కార్చిన రోజులలోనికి తీసుకొని వెళుతూ వచ్చారే, ఆ వ్యక్తులు ఏ ఒక్కరు మీ ఎదుట నిలబడకుండా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నారు, వెళ్ళగొట్టబోతూ ఉన్నారు. మీ కుటుంబాల పట్ల ఒక నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. నా దేవుడు ప్రమాణము చేస్తూ ఉన్నారు, నీ ఎదుట నిలబడి భయపెడుతున్న ఏ ప్రాకారము లాంటి శ్రమలు నీ ఎదుట నిలబడకుండా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు, కొట్టివేయబోతూ ఉన్నాడు. ఈ రాత్రే దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. భయపడకు, కంగారు పడకు, జడియకు. నేను ప్రకటించే యేసు మీ కుటుంబంలో నిలిచి ఉండబోతూ ఉన్నాడు, మీతో కూడా నడవబోతూ ఉన్నారు, మీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నారు. ప్రమాణము చేసినట్లే, మాట ఇచ్చినట్లే ప్రతి శత్రువును వెళ్ళగొట్టి వారందరి మీద నా దేవుడు మీకు జయమును కలగ చేయబోతూ ఉన్నాడు. జయముతో ఊరేగించబోతూ ఉన్నారు, జయమునకు నాంది పలకబోతూ ఉన్నారు. విజయోత్సవాలు నువ్వు చూడబోతూ ఉన్నావు. ఈ 4వ మాసం ఏ శత్రువుని ముంగిట నిలబడకుండా దేవుడు తారుమారు చేయబోతూ ఉన్నాడు, వెళ్ళగొట్టబోతూ ఉన్నాడు, నీ పాదముల కింద ఉంచబోతూ ఉన్నారు. యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. ఈ రాత్రి నీ చేతులకు జయమిచ్చి పంపబోతూ ఉన్నాడు, జయమిచ్చి పంపబోతూ ఉన్నారు. ఈ మాసంలో నీవు జయమునకు నాంది పలకబోతూ ఉన్నావు. ఏ శత్రువు భయము లేకుండా నీ హృదయములో ఆనందాన్ని కలగ చేయబోతూ ఉన్నాడు, నీ హృదయంలో ధైర్యాన్ని కలగ చేయబోతూ ఉన్నాడు. నీ హృదయ ఆనందము చేత నీవు నా దేవుణ్ణి స్తుతించబోతూ ఉన్నావు. నీ హృదయ ఆనందము చేత అనేకుల ఎదుట నా ప్రభు నిన్ను సాక్షిగా నిలబెట్టబోతూ ఉన్నారు. కనుక భయపడకుండా నువ్వు ధైర్యముగా నిలబడు. ప్రమాణము చేసిన దేవుడు నీ చేయి పట్టుకోబోతూ ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు నిన్ను విడవకుండా, ఎడబాయకుండా నీతో అడుగులు వేయబోతూ ఉన్నారు. ఈ మొదటి తేదీ నుండి నీ బ్రతుకు దినములన్నిట నీ ముంగిట నిలబడిన ప్రతి ప్రాకారాలంటిని నా దేవుడు గొప్పగా కూల్చి సదును భూమిగా మార్చి, నిన్ను భయపెడుతున్న ఏ వ్యక్తి నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు వెళ్ళగొట్టబోతూ ఉన్నారు. ప్రమాణము చేసిన ఆ దేవుడు ఏ శత్రువు నీ ఎదుట నిలబడకుండా వెళ్ళగొట్టి ఆ దేశంలో మిమ్మల్ని అందరినీ స్థాపించబోతూ ఉన్నారు. ఆనందకరమైన దేశములో మిమ్మల్ని నా దేవుడు స్థాపించునుగాక. అందుకే మోషే ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. చూడండి, మీరు వెళ్ళబోతున్న ఆ దేశంలోనికి మీ శక్తి వలన కాకుండా దేవుని ప్రమాణం చేశాడు గనక, దేవుడు మాట ఇచ్చాడు గనక, ఆ మాట ప్రకారం ఆయన మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఏం చేయబోతున్నాడు? మిమ్మల్ని స్థాపించబోతూ ఉన్నాడు. ముగింపు మాటలుగా నేను చెప్పి ఈ మాట ముగిస్తున్నానండి. ఈ రాత్రి నిశ్చయముగా నా దేవుడు ఈ మాసములో ఎలాంటి అలజడులు, ఎలాంటి కలవరాలు, ఎలాంటి కలతలు, ఎలాంటి కన్నీరు, ఎలాంటి ఆవేదన ఇక ఏదైనా కావచ్చండి, ఇవన్నీ మీ ముంగిట లేకుండా నా ప్రభు వెళ్ళగొట్టునుగాక, నా ప్రభు దూరపరచునుగాక. మీ గుడారాల నిత్యము ఆనందం నిలిచి ఉండునుగాక. అందుకే దేవాతిథుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. నేను ప్రమాణము చేయుచున్నాను. ఏమని ప్రమాణం చేస్తున్నారు అంటే, ఇక మీదట కష్టము లేకుండా నేను సంతోషాన్ని మీ చేతులకు అప్పగిస్తానని ప్రమాణం చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేస్తున్నారు అంటే, మన ఎదుట నిలబడిన ఆటంకాలు, అవంతరాలు ఏవి లేకుండా వాటన్నిటిని ఆయన వెళ్ళగొట్టి నీ చేతులకు నా ప్రభు జయం అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇలాంటి కృప చేత, ఇలాంటి ఆశీర్వాదాల చేత నా దేవుడు ఈ మాసమంతా మిమ్మల్ని నడిపించునుగాక.
ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, అన్ని జనులు అవమానము నొందుతారని ప్రమాణం చేసావు కదా, మరి ఆ ప్రమాణం మా ఎడల జరిగించవా? మేము కష్టపడేది శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది, మేము ప్రయాసపడింది శత్రువులు అనుభవిస్తూ వచ్చారు, మేము కష్టపడి సంపాదించుకున్న సంతోషం శత్రువులు దోచేసుకున్నారు. ఒక్కసారి కనికరించవా అని ప్రభువుని అడగండి. ఈ మాసంలో నిశ్చయముగా నీ కష్టార్జితం ఎవ్వడు పాడు చేయడు. నీ కష్టార్జితం ఎవ్వడు పాడు చేయడు. పాడు చెయ్యకుండా నీ సంతోషాన్ని మరలా నీ చేతులకు అప్పగించేటట్లుగా నా దేవుడు మీ అందరితో ప్రమాణం చేస్తున్నారు. యెహోవానగు నేనే ప్రమాణం చేస్తూ ఉన్నాను, నీ ధాన్యము ఇక మీదట, నీ ద్రాక్షరసము ఇక మీదట ఏ శత్రువుల చేతికి అప్పగించను అని చెప్పిన దేవుడు మరలా శత్రువుల చేతిలో నుండి తీసి ఆ ప్రజలకు దయచేసినట్లుగా ఇదిగో ఈ రాత్రి మనసు విప్పి కోరుకో, మనసారా కోరుకో. నేను పోగొట్టుకున్న ఆ దీవెన మరల చూడాలయ్యా, నేను పోగొట్టుకున్న ఆ సంతోషం నేను మరలా అనుభవించాలయ్యా అని కోరుకోనండి. ఈ 1వ తేదీ రాత్రి నుండే నా దేవుడిని దరిద్రతను తీసివేయబోతూ ఉన్నాడు, శాపమును కొట్టివేయబోతూ ఉన్నాడు, ఆనందమును దయచేయబోతూ ఉన్నారు. భయపడకు, ఆయన నీతో ప్రమాణం చేస్తున్నారు. ఇక మీదట కన్నీళ్లతో కూడిన అనుభవాలు నీ ఇంట్లో ఉండవు, కష్టంతో కూడిన అనుభవాలు నీ ఇంట్లో ఉండవు, వేదనతో కూడిన అనుభవాలు నీ ఇంట్లో ఉండవు. ఆనందంతో కూడిన అనుభవాలు నువ్వు చూడబోతూ ఉన్నావు, ఆశీర్వాదంతో కూడిన అనుభవాలు నువ్వు చూడబోతూ ఉన్నావు, దీవెనతో కూడిన అనుభవాలు నువ్వు చూడబోతూ ఉన్నావు. ఒక చిన్న నిర్ణయం. ఇప్పటి వరకు ఏ శ్రమ ప్రాకారముగా నిలబడింది, ఏ ఆటంకాలు ప్రాకారముగా నిలబడ్డాయి, వాటిని దాటుకొని వెళ్ళలేక, వాటి మీద జయము పొందలేక గొప్పగా కూల్చబడుతున్నావా? భయపడకు, నీతో ప్రమాణం చేసిన దేవుడు వాటన్నిటినీ ముంగిట లేకుండా వెళ్ళగొట్టబోతూ ఉన్నాడు. వాటన్నిటిని వెళ్ళగొట్టబోతూ ఉన్నారు. వెళ్ళగొట్టి నీ చేతులకు నా దేవుడు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. ఏమని ప్రమాణం చేస్తూ ఉన్నారు? కష్టము రానివ్వను అని ప్రమాణం చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేస్తూ ఉన్నారు? ఇక మీద జయము ఇస్తాను అని ప్రమాణం చేస్తూ ఉన్నారు. కష్టము కలగకుండా జయము కలిగిన బాటలో నా దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. ఈ మాసమంతా ఆ విధంగా మిమ్మల్ని మార్చబోతూ ఉన్నారు. ఈ మాసమంతా నా దేవుడు ఆ విధంగా చేయబోతూ ఉన్నారు. రాత్రి విశ్వసించి ప్రార్థన చేసుకోండి. మేము కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రార్థన. స్వరూపి దయగల తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రములు. వాగ్దాన కూడిక సందేశము ప్రభా నాయన, వాగ్దాన కూడికలో మీరు మాకు తోడుగా ఉండి ఇప్పటి వరకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకే మీకు స్తోత్రం. గడిచినటువంటి 3 మాసాలు మీ కృపా రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ మీరు భద్రపరిచి ఈ 4వ మాసములో ప్రభా మొదటి రోజునే ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించే ధన్యతను ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రం. ఇప్పటి వరకు తండ్రి మీ సన్నిధికి కూడి వచ్చినటువంటి మా అందరితో నాయన మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి మీకు స్తోత్రం. నాయన, నేను మీకు ప్రమాణము చేయుచున్నానని తండ్రి మీరు మాట ఇచ్చున్నారు తండ్రి. ఇప్పటి వరకు ప్రభా నాయన ఏ అన్యజనులు ప్రభా నాయన అవమానపరిచి తండ్రి నాయన నీ బిడ్డలకు నాయన సంతోషం ఆనందము లేకుండా చేశారో ఆ అన్యజనులే అవమానము నొందుతారని మీరు ప్రమాణము చేశారు తండ్రి. మీకు స్తోత్రము నాయన. కూడి వచ్చిన నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని గడిచినటువంటి నాయన రోజులన్నీ అవమానాల చేత ప్రభా కుంగిపోతూ కుమిలిపోతూ సంతోషము లేక ఆనందము లేక తండ్రి వారి జీవితాల్లో నాయన దుఃఖముతో కుమిలిపోతూ ఉన్నారేమో తండ్రి. ఇక నుండి తండ్రి ఎవరైతే ఏ సాతానైతే వారికి నాయన ఆనందము లేకుండా సంతోషము లేకుండా తండ్రి అవమానాలు పరుస్తూ ఇప్పటి వరకు జరిగిస్తూ ఉన్నాడో ఆ శత్రువును ప్రభా మీరు అవమానపరుస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలకు తండ్రి సంతోషాన్ని ఆనందాన్ని మీరు కలుగు చేస్తున్నందుకే మీకు స్తోత్రం. ఆ రోజున అబ్రహాముతో మీరు ప్రమాణము చేశారు నాయన, భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునని ప్రమాణము చేశారు తండ్రి. కూడి వచ్చిన నీ బిడ్డలందరితోటి కూడా ఈరోజు మీరు ప్రమాణం చేశారు. అబ్రహాము సంతానాన్ని ఏ విధంగా మీరు ఆశీర్వదించారో తండ్రి నీ బిడ్డల సంతానాలు ఆశీర్వదించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ శత్రువులైతే తండ్రి నీ బిడ్డలు నాయన వారి కష్టార్జితాన్ని వారు అనుభవించలేక వారు తినుచున్నటువంటి ఆ ధాన్యాన్ని వారు తినలేక
ఆ సాతాను ప్రభా వారిలో నుండి నాయన దొంగిలిస్తూ ఉన్నదో తండ్రి, ఇది మొదలుకొని ప్రభా నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారు నాయన సంపాదించినటువంటి ఆ సంపాదన, ఆ ధాన్యము ఇక నుండి వారు సాతాను చేతిలో పడకుండా వారు తృప్తిగా భుజించినట్లుగా తండ్రి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. బబులోను రాజు నాయన నెబుకద్నెజరు నాయన ఇశ్రాయేలు ప్రజల యొక్క ధాన్యాన్ని వారి పొట్టన పెట్టుకొని నాయన ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ సందర్భాలు మీరు మాకు గుర్తు చేశారు నాయన. ఏ సాతానైతే, ఏ శత్రువు అయితే ప్రభా నీ బిడ్డల కష్టార్జితాన్ని వారు అనుభవించలేక నాయన ఆటంకపరుస్తూ ఉన్నారు, ఆ శత్రువును ప్రభా మీరు అవమానపరిచి నీ బిడ్డలు ఈ నెల మొదలుకొని తృప్తిగా వారు ధాన్యాన్ని భుజించినట్లుగా భుజించినట్లుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఏ శత్రువు అయితే వారి ఎదుట నిలబడి తండ్రి వారికి జయాన్ని పొందలేక ఇప్పటివరకు చేశాడో ఆ శత్రువును ప్రభా మీరు అవమానపరచండి తండ్రి. నీ బిడ్డలకు మీరు జయాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ అనారోగ్యము, ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి సాతాను క్రియలు వారికి ఎదుటిగా నిలబడి నాయన జయము పొందలేక సంతోషం, ఆనందాన్ని అనుభవించలేక చేస్తూ ఉన్నాయో ఆ సాతాన్ని ప్రభువా మీరు వెళ్ళగొట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం యేసయ్య. ఆ శత్రువులను మీరు వెళ్ళగొట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ సమస్యలు, అనారోగ్యము, ఆటంకాలను మీరు వెళ్ళగొట్టి నీ బిడ్డలందరికీ గొప్ప జయాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఈ వాగ్దాన సందేశం కొడుకు నీ బిడ్డలు మీరు క్షేమంగా తీసుకొని వచ్చారు. మరలా తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా నాయన మీరు నాయన నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి ప్రయాణాల్లో నాయన వారి వాహనాల చుట్టూ కంచె వేసి కాపాడి క్షేమంగా గమ్యాన్ని చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రం. వాక్యాన్ని విత్తినటువంటి మీ దాసుని మీ చేతులకు నాయన ప్రభువా నాయన అప్పగిస్తున్న మరో నాయన ఇంకనో మీరు ఆశీర్వదించండి, ఆరోగ్యం చేత నింపండి, బహుబలంగా నాయన ఇంకనూ మీ సేవకుని మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ప్రభువా నాయన ఇంకనూ మీ సేవకుని మీరు ఆశీర్వదించి అనేక మందిని ప్రభువా నాయన మీ ఎదుట ప్రభువా సాక్షులుగా నిలబెట్టినట్లుగా తండ్రి నీ బిడ్డను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి తండ్రి. నీ బిడ్డను మీరు ఇంకనూ మీరు బలపరిచి శక్తిని ఇచ్చి గొప్పగా ఈ ప్రాంతంలో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రము నాయన. అయ్యా నాయన మరి ప్రభువా నాయన ఈ నెలలో మీరు చేసినటువంటి ఈ వాగ్దానము మా అందరి పట్ల మీరు స్థిరపరుస్తున్నందుకే మీకు స్తోత్రము నాయన. ఆ వాగ్దానాన్ని మేము అనుభవించేటట్లుగా నాయన మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకే మీకు స్తోత్రం తండ్రి. ఈ వాగ్దాన సందేశ కోడికలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి మీ ప్రమాణాన్ని స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ దేవుని కృప నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.